యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడెలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించి తేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, 2-3 వచనాలు వదిలేసి అయ్యో మా అమ్మ కడుపులోకి వెళ్ళగలుగుతానని అంటారు ఆ పాస్టర్ గారు. యేసు దానికి ఏమని చెప్పాడు? నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయ్యుండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన. కృపమయుడ, ఇదిగో నాయన, మరి మంచి వాక్యం బైబిల్ నుంచి చాలా మంచి వాక్యం చెప్పిన నా సహోదరుడు ఎలీష గారిని దీవించండి. కృప కలిగిన తండ్రి, మేము నీ యందు నీ పరిచర్యలో చేస్తున్నాము కాబట్టి నాయన, మరి ఎప్పటికైనా కానీ నీ వాక్యం ద్వారా సహోదర భావంతో తప్పులు దిద్దుకోవడం చాలా మంచిది. అది ప్రేమతో, ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందినవాడు. మరి ప్రేమతో అది సహోదరుడా ఇలాగ ఎందుకు చేస్తున్నావు, వాక్యంలో ఇలా లేదు కదా అని ప్రేమతో అది చెప్పవలసింది. శరీర సంబంధములు మనము దేవుడని పిలుస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎన్నో ప్రసంగాలు 3.5 సంవత్సరాలు చేశారు. ఆయన మొట్టమొదట భూమి మీద చేసిన ప్రసంగము ఏంటది? నీవు తప్పక తిరిగి జన్మించవలెను. అందరూ వినండి బాగాని. పాస్టరని, సువార్తికుడని, సంఘ పెద్దవని, అసలు ఎలాంటి మనిషి అవని ప్రతి మనిషి కూడా దావీదు చెప్పాడు, మా అమ్మ నన్ను పాపములో కన్నది, పుట్టుకతోనే అబద్ధములాడుతూ లోకానికి వచ్చాను. కాబట్టి రోమా 7వ అధ్యాయంలో పౌలు గారు అంటారు, మనలో అనగా ఈ శరీరం మీద మేలుకరమైనటువంటి జ్ఞానేంద్రియులు కాదు, బ్రతకడానికి దేవుడు 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు మనకి. కన్ను, ముక్కు, చెవి, రుచి, చర్మం, 5 బ్రతకడానికి. అయ్యా, దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. యేసు ప్రభు నాలాంటి 70 సంవత్సరాలు వయస్సు దాటినటువంటి నికోదేము అనేటటువంటి ముసలివాడు యేసు ప్రభు దగ్గరికి రాత్రులు వచ్చాడు. అయ్యా, యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు మెస్సియా వస్తున్నాడు, మెస్సియా వస్తున్నాడు అని చెప్పిన శాస్త్రులు, పరిసయ్యులు యేసయ్య ఉన్నప్పుడు భూమి మీద వచ్చి పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఇదిగో నాతో చెప్పిన సంగతులు చెప్పాడు, ఈయన మెస్సియా కాడా అని ఊళ్ళోకి వెళ్ళి చెప్పింది పాపాత్మురాలైన స్త్రీ. కానీ అక్కడ ఉన్న బైబిల్ నోటప్పుడు కూడా పొల్లు పోకుండా
అక్షరాల ఉన్నది ఉన్నట్టు 5 సార్లు పలికి దేవుని యొక్క ధర్మశాస్త్రం బోధించే శాస్త్రులు పరిసయ్యులు యేసయ్యను చూసి బయల్జెబూబు దెయ్యం పట్టింది ఎదురకన్నారు. ప్రసంగం చేయడం గొప్ప కాదు, దేవుని యొక్క ఆత్మ ముందు మన మీదకి వచ్చి ఈ పాత ఆలోచన, ఈ స్వభావము, ఇంతకు ముందున్నటువంటి ఈ టెంటెములు అయ్యా మామూలుగా ఉన్నప్పుడు బాగా నేను ఎన్ని కవులలో చెప్తాను, ప్రార్థనలోకి వెళ్ళిన తర్వాత నీ కళ్ళు మూసుకున్నప్పుడు నీ 5 ఇంద్రియాలు వేరు. నీ కన్ను తేటగా ఉంటే 5 నువ్వు కన్నుని మహా గంభీరమైన డేంజర్ కన్ను, నీ కన్ను తేటగా ఉంటే అని ఎందుకన్నారు అక్కడ? 5 జ్ఞానేంద్రియములతో మన ఇష్టానుసారంగా ఏదో తోటలో కూడా సైతానుడు ఎలాగెళ్ళాడు? అబద్ధం కాదు. దేవుడు అవ్వతో చెప్పిన ఈ చెట్టు పొదలలో ఏది కూడా ముట్టుకోవద్దని చెప్పిన వెళ్ళినోడు ఎవడో? సైతానుడు. ఏం చెప్పాడు? దేవుని వాక్యము ఉన్నదన్నట్లుగా చెప్పాడు, కానీ అర్థమేమో చెప్పాడు, తప్పు చెప్పాడు. మా అమ్మ నాకు తెలుసు, మీ అమ్మ నాకు తెలీదు, బ్రదర్ అమ్మ నాకు తెలీదు. మనకందరికీ అమ్మ ఒక్కతే ఉంది, అమ్మ. అందుచేత నీ కులం లేదు, రంగు లేదు, చదువు కాదు, మనకున్నటువంటి డబ్బు కాదు. తల్లి గర్భంలో పుట్టినప్పుడు నేను పాపంలో కన్నాను మా అమ్మ అని చెప్పాడు దావీదు. నేను బాగున్నాను, చుట్టూ మానేశాను, సినిమాలు మానేశాను. ఎరుగని దానను నేను, ఏ రాగమో ఏ తాళమో, ఎరుగని దానను నేను, ఏ క్షణమో ఈ క్షణమే నా ప్రాణం మంచు కన్న చల్లనైనది నీ ప్రేమ, మల్లి కన్న తెల్లనైనది. మంచు కన్న చల్లనైనది నీ ప్రేమ, మల్లి కన్న తెల్లనైనది. తేనె కన్న తీయనైనది నీ ప్రేమ, తేనె కన్న తీయనైనది నీ ప్రేమ, నా జీవకు మధురమైనది, నా జీవకు మధురమైనది. మంచు కన్న చల్లనైనది నీ ప్రేమ, మల్లి కన్న తెల్లనైనది. మంచు కన్న చల్లనైనది
మంచు కన్న చల్లనైనది నీ ప్రేమ మల్లి కన్న చల్లనైనది మంచు కన్న చల్లనైనది నీ ప్రేమ మల్లి కన్న చల్లనైనది మంచు కన్న చల్లనైనది నీ ప్రేమ మల్లి కన్న చల్లనైనది అదండి దత్తపుత్రాత్మ పరిశుద్ధాత్మ బాప్తిసం ఎక్కడ ఉన్నది? మీరు పత్రిక చూడండి. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సకనము, భక్తి, పరిశుద్ధాత్మ బాప్తిసం 7వ మెట్లో ఉందండి. మరి మొట్టమొదట పరిపూర్ణ విశ్వాసంలోనే నువ్వు తిరిగి జన్మించాలి. 6 మెట్లు ఉన్నాయే. నువ్వు కొడుకేలాగయ్యావు వినట్లేదు. నాకు నేను ప్రశ్నించుకున్నాను, అయ్యా నేను ఎలా పొందాను? యువకులారా, మీకు వయసు లేదు, మీరు ఆలోచించండి, మీరు మొక్కల మీద వేయండి, మీరు దేవుడిని అడగండి. ఒకవేళ నేను అబద్ధ ప్రవర్తన అయితే, నేను తప్పు చెప్తే, యోబు గ్రంథం 33వ అధ్యాయంలో దేవుడు ప్రవక్త ద్వారా వాక్యం మాట్లాడతాడు. దేవుని ఆత్మ ఎవరు పొందుతారో వారందరూ దేవుని కుమారుడు, కుమార్తెలు, అగుదురు. అయ్యా, దేవుడు మనకి ఏదైనా ఓ సేవకి ఇచ్చే ముందు మగోడైతే ముందు కొడుకవ్వాలి, ఆడదైతే దేవుని కూతురవ్వాలి. కాబట్టి యోబు గ్రంథం 33వ అధ్యాయంలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు 1 తాము చేయదలిచిన కార్యము మానుకొన చేయనట్లును, 2 కోతికి పోకుండా తమ ప్రాణమును తప్పించినట్లును, 3 కత్తి వలన నశింపకుండా తప్పించినట్లును ఆయన వారి చెవులకు తెరవ చేయను. ఎంతవరకు మూసిపోయి ఉన్నాయి చెవులు నాయండి. ఇదివరకు 40 సంవత్సరాల క్రితం నా చెవులు మూసిపోయాయి. మంచి సంగీతం తిరిగాను. అయ్యా, దేవుని వాక్యం ద్వారా ఇదిగో నువ్వు ఇంకా సరిగా లేదు, నువ్వు 2వ జన్మ పొందాలి. ఈ ముసలాయిని యేసుప్రభు అన్నాడు, నువ్వు తప్పగా నీ పాత కూడా పోవాలి, నీ పాత ఆలోచన పోవాలి, నీ కొనుక్కున్న టెంటం పోవాలి. నీ తెడ్డలా తిరిగే ప్రపంచంలో ఎవడో బస్సులోకి వెళ్ళేటప్పుడు రాజకీయం కుళ్ళు పోవాలి దాని గురించి మాట్లాడితే ఆటోమేటిక్గా కలిసిపోతున్నావు. నీ నాకు ఎలా ఉంది? తెడ్డు వల్ల తిరుగుతుంది. దాన్ని బట్టి ఇంకా నేను 2వ జన్మ రాలేదని అనుకో. అయ్యా, నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు ఎవరికి తెలియదండి కారణం. అక్కడ ఎప్పుడైతే వంతరుడు జోతులను పోగు చేసి దేవుని కంటే ఎక్కువగా ఆకాశంలో యెషయా గ్రంథంలో ఉంది, దేవుని కంటే పైగా ఉన్నవాడిగా లెక్కించుకోకపోతే దేవుడు తండ్రి తన్నాడు, కింద పడ్డాడు. దేవుడి దగ్గరికి వెళ్ళకుండా దేవుని కుమారులు పడ్డాడు. ఇక్కడ స్త్రీ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించమని ఉంది. ఎప్పుడైతే అక్కడ ముట్టుకోవద్దన్న ముట్టుకుందో మన అమ్మ ఏమైంది? బలహీనమైన ఘట్టమైంది. అందుకే ఆదాము గారు లేనప్పుడు దేవుడు అమ్మమ్మతో చెప్పిన వాక్యం విని వాక్యముతో వెళ్తే ఈయన ఎవడో మంచోడే దేవుడు చెప్తున్నాడు అనుకుందో తెలియక, నువ్వు దేవుడిలాగా అయిపోతావని అలా చెప్పాడు. రానని చెప్తాను, ఎంత బాగుంటుందో. చూపునకు రమణీయమైనది నీవు, ఆకారం మనకు మంచిది. ఇప్పుడు నేను డ్రైవర్ కాదు, నేను మీ సహోదరుడిని. ఎవరిస్తులా ఉంటాను. ఈ మధ్య వయసు వాడితో నాన్న నా కుమారుడుగా ఉంటాను. ఆ పిల్లలందరూ కూడా మన వాస్తవాన్ని నాకు చెప్పావు కదా.
ఇక్కడ నన్ను అడుగుతున్నారు, రేపు కూడుకలో నువ్వేం మాట్లాడతావు చెప్పండి. అయ్యా నేను ప్రవక్తనని ఎప్పుడండి? 1910వ సంవత్సరం. అయ్యా 2000 సంవత్సరాల క్రితం చరిత్ర చెప్పట్లేదు నేను. మన ఈ 100 సంవత్సరాల కాలంలో 1910 ఇక్కడ ఎవరు పుట్టలేదు. ఏప్రిల్ నెలలో కెంటకీ ఏజెన్సీ, అమెరికాలో కెంటకీ ఏజెన్సీలో చెక్క ఇంట్లో ఒక అమ్మకు పుట్టినటువంటి అబ్బాయిని తీసుకుని వచ్చి మంచం మీద తెచ్చింది. తెల్లవారుజామున 3:30-4 గంటలకి కిటికీలోంచి ఇశ్రాయేలుని నడిపించిన అగ్నిస్తంభం వచ్చింది. ఇప్పుడు మన కాలంలో ఏ కుర్రోడి మీదైనా ఇశ్రాయేలుని నడిపించిన అగ్నిస్తంభం కిటికీలోంచి సూర్యుడికి ఉదయించలేదు. తెల్లవారుజామున వచ్చింది 3 సార్లు HALO హేలో. మోషే గారి మీద నిలిచిన అగ్నిస్తంభం, యెహోషువ గారి మీదకి వచ్చిన అగ్నిస్తంభం, అంచెదినములలో 7వ దూతగా పంపుతానని 7 నక్షత్రములు వాక్యం లేకుండా చెప్పట్లేదు. అయ్యా ప్రేమతో స్టడీ చేయండి. బెరయ సంఘస్థులు ఇది అవునా కాదా అని స్టడీ చేశారు లేఖనాలు. ఎందుకంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మనకు తెలిసిన కొన్ని మాటలతో నేను వెళ్ళాను, నేను దెబ్బతిన్నాను, కుడివైపు ఎడవైపు నా దవడ ఆసిపోయింది, యాక్సిడెంట్లు, నాకు జబ్బులు, కత్తి వలన కత్తి అంటే జబ్బు, గొయ్యి అంటే సచ్చినాడు, నువ్వు ఈ సంఘంలో చచ్చిపోతున్నాడు, జబ్బు వచ్చింది, లేకపోతే పలానా జబ్బు వచ్చింది, పలానా వాడికి వస్తుంది. ఏమండి దేవుడు వాగ్దానం. ఆది సంఘంలో కానీ మనం ఉంటే దేవుడు ఈ చివరిని ప్రవక్త పంపించాడంటే సంగతి ప్రవక్త ఎలా ఉంటామండి? ప్రవక్త ఏం చెప్పాడో చదవాల. బైబిల్ మెయినండి. బైబిల్ వాక్యం లేకుండా చెప్పాడు ఈయన. ఎక్కడ తప్పు చెప్పాడు చెప్పండి. ఈ విజయమరణేమో ఎక్కడ ఒక్క మాట ఎవడైనా రండి మీరు, నేను ఎక్కడైనా దేవుడు ముందుగా నాకు చెప్పాడని. ఇక్కడ బాంబేలో మరుసటి రోజు అయ్యా జైన దేవాలయంలో 5 లక్షల మంది కూర్చున్నారండి. కళ్ళు లేని కబోదులు నాయన, గుడ్డోడి బాబు నాకు డబ్బులు ఇప్పించండి, ఈ కళ్ళు లేని కబోదు కంటున్నాడు బొంబాయి వీధుల్లో. ఎప్పుడైతే అక్కడ కూటమి జరుగుతుందో అమెరికా దేశం నుంచి వచ్చిన ఆయన కళ్ళు వస్తున్నాయి, కాళ్ళు వచ్చేస్తున్నాయి, సచ్చినోళ్ళు వేస్తున్నారు అని చెప్తే అయ్యా నన్ను అక్కడికి తీసుకెళ్ళవా అని ఇద్దరు బతిమాలుకున్నాడు. ఆ గుడ్డోడు చేతులు పట్టుకుని ఇద్దరు ఈ కళ్ళు లేని కబోదుని ఇక్కడ తీసుకుని వెళ్ళారు. 1954 చరిత్ర కాదు ఇది. వెనకాల ఉన్న 6 సంకాలాలు కాదు, చివరిని లవలోకియ మనం అంత్యకాలంలో ఉన్నటువంటి మన కాలంలో మన దేశంలో బొంబాయిలో జైన దేవాలయం అలాంటి ఖాళీ గ్రౌండ్ లేదు. 5 లక్షల మంది కూర్చుంటే ఈ గుడ్డోళ్ళు తీసుకుని వచ్చారు. అయ్యా ఈ గుడ్డివాడు ట్రాన్స్లేట్ చేసేవాడు హిందీ అని, బొంబాయిలో హిందీ కదా, ఈ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ఈ గుడ్డోడు అడిగారు, అయ్యా అతను నన్ను అడిగేమో నన్ను ఎరిగినా అడగవయ్యా అన్నాడు. ఓ గుడ్డోడా ఆయన ఎరుగువా? ఇదేంటంటే బొంబాయి వీధిలో అడుకుంటున్నాను బాబయ్యా, అమెరికా నుంచి వచ్చాడు, ఆయన ఇంగ్లీషు నాది హిందీ, నాకే తెలుసండి ఆయన. నేను కూడా ఏంటి ఎరగను, ఇప్పుడే కళ్ళు కావాలని తీసుకొచ్చారు. అయ్యా ప్రపంచం 7 సార్లు తిరిగాను. ఎన్నిసార్లు? 7 times. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి గుడ్డివాడు నన్నెరుగుడు, నేను అతన్ని ఎరిగినాను. ఇప్పుడే అనువాదకం ద్వారా మీకు అందరికీ చెప్పాను. ఇప్పుడు ఈ గుడ్డివాడి గురించి దేవుడు ఇప్పుడే నన్ను దర్శనం చూపించాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏది చేయడు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు యెహోవా పరిశుద్ధాత్మ చూపించకుండా ఏదైనా చేశాడా? నేను ఎప్పుడూ చేయలేదు అన్నాడు. ఈ బొంబాయి ఈ కూటమిలో కూడా ఈ గుడ్డాయిని రాగానే దేవుడు దర్శనం చూపించి ఇతను కళ్ళు వస్తాయి, ఇతను ప్రార్థన చేయి, వీడికి పెళ్ళయిందని చెప్పమన్నారు. ఏమండి మన కాలంలో అలా చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా?
మేము ఎందుకు వెంబడుతున్నారండి? దేవుడా విలియములు నేను దేవుడు అని చెప్పాము ఇప్పుడు నో. చివరిని ఒక ప్రవక్తను పంపిస్తాను. ఈ 2000 సంవత్సరములలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసు ప్రభువు సరిగా దర్శనం చూపించాడు. మొట్టమొదటి స్టారు పౌలు గారు, చివరి స్టారు ఈ విలియం ఏమైనా చెప్పాం కానీ ఆయన దైవదాసుడు ప్రవక్త అనే చెప్పాం కానీ యేసు ప్రభువుని కించపరచలేదు. ఆయన మన గురువని ఆయన యందు అధ్యక్షిస్తూ ఆయన ఇలా చేయమన్నాడు కాబట్టి ఆయన చెప్పిన ప్రతి మాట ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ప్రవక్తను పెట్టారు కాబట్టి మన కాలంలో ప్రవక్త ఏం చెప్పాడు? భయంకరమైన మహాదినములు మలాకీ గ్రంథంలో చివర అగ్గి చేత కాలిపోతుంది లోకం అని చెప్తున్నారు అందరూ. దాని ముందు ప్రవక్త ఏలియా వస్తానని చెప్పారు. పాత నిబంధనలో ఏలియా కదండి, అతని చేతి మీద నీళ్లు పోసిన దేవుడు మనిషినే తీసుకుంటున్నాడు కానీ ఏలియా ఆత్మ ఎలీషా మీద పడ్డది. దేవుడు ఎలీషాను తీసుకున్నాడు. పాత నిబంధనలో 2, కొత్త నిబంధనలో బాప్తిసం ఇచ్చి ఒక్క మీద పడ్డది. మళ్ళీ 2000 సంవత్సరాల చివరిని ప్రవక్త ఏలియాను పంపను లేదక్కడ పంపుతున్ను. ఫ్యూచర్ టెన్స్లో ఉందండి ఇక్కడ. ఎవరిని పంపాను అని ఉంటుంది. మేము తప్పు చెప్తే, మేము తప్పు లేకుండా చెప్తే పాత నిబంధనలు ఏలియా కాదు, ఆయన నెంబర్ 1 ఏలియా. ఈయన మన అన్నిటికి మనలా అన్నిటి ఏజెన్సీలో ఎలాంటి ఏజెన్సీలో పడితే అయ్యా ఇంకా అతని గురించి అయితే అసలు వాక్యం ఉందండి. 7 సంవత్సరాలకి నీళ్లు పోతున్నాడు. ఇదిగో నిన్ను ప్రవక్తగా వాడుకుంటున్నాను. చెట్టు మీద నుంచి దేవుని స్వరం మాట్లాడింది, నువ్వు వాడుకుంటూ సైన్యం వండుకో. ఇదిగో నేను సేవకుడిగా వాడుకుంటున్నాను. 14వ సంవత్సరంలో నది మీద వంతెన ఉంటుంది, ఆ వంతెన ఇంకా కట్టలేదు చెప్పాడు.
ప్రార్థన